ఒకటి. అయ్యా, మనం ఎందుకు ఆ కంచె దాటకూడదు? తక్కువ జాతిలో పుట్టారు, నీకెందుకురా జీవనాధారం? 72. కనిపించని కులం మీద రుచి పెంచినదెవ్వరు, కనిపించే మనిషి మీద కసి పెంచినదెవ్వరు. 24. ఊర్లోకి రావటం మాని బ్రతికిపోండిరా. మా అమ్మని కాపాడుకోనికి నీరు అవసరం, కానీ ఆ జమీందారు దాహం తీరాలంటే మన రక్తం అవసరం. హద్దు దాటితే చంపేస్తారన్నా. 126. 48. అయ్యా, గొర్రెల మందలో ఇంకో గొర్రె బలి. 50 దెబ్బలు కూడా తినలేదు, నీకెందుకురా తిండి? నూట 144. నూట 144. ఆ సచ్చిరాళ్ళ సగం మంది నేనే పుడిచాను రా. అట్ట గురి చేయాల్సిన అవసరం లేదురా. ఇంకా ఎన్ని దినాలరా ఇలా బ్రతకడానికి సావడం? బ్రతుకు మీద సత్యాంత వరకు. బతుకు మీద ఆశను ఎలా చంపుకుంటామన్నా? కళ్ళ ముందే కన్నోళ్ళు అయిన ఇట్ట మట్టిలో కలిసిపోతుంటే కాపాడలేకపోతున్నాము. ఇంకా ఆశ అంతా. ఆ చంపుకోవడం తప్పు కాదురా, కన్నవాళ్ళెట్టా చచ్చిపోతుంటే చేతులు కట్టుకుని ఉండడం తప్పు. నా తప్పు ఇక చెయ్యను. అంటే అద్దు దాటి నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా? నర్సయ్య అన్న ఏదో ఒకటి చేస్తాడులేరా. ఏంటైన చేశాడుది? అటు నుండి శవాలు నీటి దారం తప్ప ఏం చేశాడు? ఆయనలా శాతకానంలో ఉండటం కన్నా నా కన్నోల్ని కాపాడడానికి ప్రయత్నించి సావడమే మంచిది. ఆశంట ఆశ. అయినా నలుగురిని కాపాడలేని మన బ్రతుకులు అసలు బ్రతుకులేనా? మట్టిలోని మహానీరు మనిషిలోని నెత్తురు, పుట్టుకతో వేరు వేరు విడదీసినదెవ్వరు. నా కొడుకు ఆడుకొని పారేసి బొమ్మల జీవితాలరా మీవి. నా కొడుకుతోనే ఆటలరా. రేయ్, ఆరాయని కొట్టు. ఎవరు వస్తున్నారు చూడండి రా. బతుకులోన అంటుకోక చావునైన వెంటరాక, పుటుక నుంచి పుడగదాకా వెలివేసినదెవ్వరు. బాబు, ఎలా ఉన్నావు తాత? మా రక్తం తిరిగొచ్చినట్టుంది. ఎలా ఉన్నారండి? బాగున్నా నాన్నగారు. ఒళ్ళో ఉన్నప్పుడు వెళ్ళిపోయావు, ఇంత ఎదిగి తిరిగొచ్చావు. చాలా సంతోషంగా ఉంది. రండి.
కూర్చోండి. నన్ను ఎలా ఉన్నావు అని అడగవా? చూస్తున్నా కదండి, మీరేం మారలేదు. కొడుకు కన్నా ముందు రక్తం గుర్తొచ్చింది. వెళ్ళి తయారవు, మన కుల దైవాన్ని దర్శించుకోవాలి. గుడికి సంబంధించి ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు. ఈ భూములు, ఈ పరగణాలు కూడా మా ముత్తాతల నాడు మాకు సంబంధించినవి. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావలసి వచ్చినా మా దివాణానికి వచ్చి మీరు పొందవచ్చు. ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు. నిత్యం నాన్నగారు. దేవాలయానికి నైవేద్యం జరగాలి. పూజలు, నాన్న. కైంకర్యాలు కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకూడదు. అర్థమైందా? పట్టుకొని రావండి. అయ్యా, దొరికాడయ్యా. నీకెన్నిసార్లు చెప్పాలరా వాళ్ళ మొహాలు కప్పి తీసుకురమ్మని? వెళ్ళి వాడిని కట్టేయండి. పద. నాన్నగారు, ఆ అబ్బాయి తప్పేం లేదండి. తను నన్ను పాము నుండి కాపాడటానికి పక్కకు తోశాడు. వదిలేయండి. సరే, నిన్ను కాపాడాడని వదిలేస్తాను. కానీ హద్దు అవతల ఉండాల్సిన వాడు హద్దు మీరి మనల్ని ముట్టుకుంటే అలాంటి వాడిని హద్దుల్లో పెట్టాలిగా. తక్కువ కులమనే పేరుతో జనాల్ని వెలివేసి వాళ్ళ కనీస జీవనాధారం లేకుండా చేసే హక్కు మీకు ఎవరిచ్చారండి? నీళ్ల కోసం పాడుపడ్డ బావుంది, తిండి కోసం అడవుంది, ఊపిరి కోసం మనం వదిలే శ్వాస ఉంది. ఇంతకంటే జీవనాధారం ఏం కావాలి ఆ జాతికి? ఇంతకాలం నేను మీకు దూరంగా ఉన్నా మీలోని మూర్ఖత్వం చాలేదు కదా. మీరు ఇంకా మూర్ఖంగా మారారండి. రేయ్! ఆగిపోయారే? కొట్టండి నాన్న. మీలో ఇంకా మానవత్వం ఉంది కాబట్టే వాళ్ళ కళ్ళల్లోకి చూడలేక వాళ్ళ మొహాలు కప్పంటున్నారు. ఇకనైనా మారండి నాన్న. నిన్నిలానే వదిలేస్తే ఆ వాడని నట్టింట్లోకి తెచ్చేటట్టున్నావు. తెస్తే తప్పేంటి? తప్పేంటా? రారా. నాన్న, నాన్న. నర్సయ్య, రేపు శిక్ష పూర్తయ్యేంత వరకు నా కొడుకు ఈ గది దాటి బయటికి రాకూడదు. ఆ. నర్సయ్య తాత, నర్సయ్య తాత, నువ్వైనా తలుపుతీ.
ఎందుకురా హద్దు దాటి ఊళ్ళోకి వచ్చావు? ఏముందయ్యా, సావడానికి వచ్చి ఉంటాడు. హద్దుల గిరి గీసుకున్న మూర్ఖత్వము పదకొండు. ఉన్న హితమేమిటో చేతికందు ఫలమేమిటో ఇంకా గట్టిగా కొట్రా. 31 32. అలగాలిన బతుకులోన ఆవేశము రగిలేదిగా దైవమిచ్చు జన్మ మనది దయలేని చూపు నీది కొరడాల మరకలతో మరణించదు ఈ స్ఫూర్తి. కొట్రా, ఇంకా గట్టిగా కొట్రా. నీ రక్తం జల జలమని పారుతుంటే కానరాని పౌరుషం ఎన్నాళ్ళిక ఎన్నేళ్ళిక నిజమేదో తెలుసుకోని నీ అంత పాలనలో నా నిన్ను నువ్వు బలికొంటూ నిర్వేదం చాటేస్తూ 95, 96, 97, 98, 99. ఆపండి కాడు మోపుతా. ఏరా, నీ స్థానం ఏంటో మర్చి నన్ను ముట్టుకుంటావా? తక్కువ జాతి కుక్క. ఏందయ్యా ఏంది జాతి జాతి అని తెగ నిలుగుతున్నావు? నువ్వు పోయినా మేం పోయినా కలిసేది ఈ మట్టిలోనే. కులం పేరుతో జాతి అహంకారంతో ఎవరిని కొడుతున్నావో, ఎవరి రక్తాన్ని ఈ కొరడాకు రుచి చూపిస్తున్నావో తెలుసుకోలేని మూర్ఖుడివి. నర్సేనా, నిన్న దొరికినోడు 50 కొరడా దెబ్బలు తిని ఇంకా బతికి ఉన్నాడంట. అన్నా, నారాయణ కూడా వస్తున్నాడు. నూట 45. తన తండ్రిలో మార్పుని చూడటానికి తన ప్రాణాన్ని విడిచాడు రాఘవ. మార్పు ఎక్కడి నుండో రాదు, మన నుండి మొదలవుతుంది. నింగి ఒకటి, నేల ఒకటి, నడుమ వర్ణమాలలు. కొడవలిలా ప్రశ్నిస్తే మొదలు కొత్త వెలుతురు. ఎప్పుడా వెలుతురు, ఎప్పుడా వెలుతురు.